ఇది మేము ఉంటున్న ఇల్లు. దీని నుండి బయటకు వచ్చి చూస్తే బయట బాల్కనీ లాగా ఉంటుంది. అక్కడ నుండి చూస్తే సింగపూర్లోనే బిగ్గెస్ట్ బస్ స్టాప్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఎప్పటి కంటిన్యూగా బస్సెస్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇప్పుడు వర్షం పడుతుంది గాయస్. వేదాంశ్ కూడా చాలా ఏడుస్తున్నాడు అప్పటి నుండి. అండ్ ఈ వ్యూ చూపించగానే కొంచెం కామ్ అయిపోతాడు, సైలెంట్గా ఉంటాడు అండ్ మర్చిపోతాడు సమ్ టైమ్స్ ఎందుకు ఏడుస్తున్నాడు అనేది. సో ఒక్కొక్కసారి బయటికి తీసుకెళ్తా. లిఫ్ట్లో వెళ్తున్నాం కిందికి వెళ్ళగానే ఇది ఫేవరెట్ ప్లేస్ వేదాంశ్కి. ఇక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు బస్సెస్ని, కార్స్ని, అదర్ వెహికల్స్ వస్తూ ఉంటే పోతుంటే. దాదాపు ఒక నిమిషానికి 20 అలా వస్తూ ఉంటాయి. ఇంకా వాటిని చూసుకుంటూ సైలెంట్ అయిపోయి కామ్ ఉంటాడు. నిద్రకొచ్చుడితోటే తీసుకెళ్ళి మళ్ళీ పడుకోబెడతాను నేను. ఇక్కడ కూర్చోగానే ఎందుకో అతను సైలెంట్ కామ్ ఉంటాడు. ఇది నాకు దొరికిన బెస్ట్ సొల్యూషన్. ఒకవేళ అతను బాగా గట్టిగా గుక్కబట్టి ఏడ్చినప్పుడు. ఒక్కోసారి పిల్లలు ఎందుకు ఏడుస్తారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఇలా నాకు ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ అది సిగ్నల్ పాయింట్. అక్కడ మేము యాక్చువల్గా కూర్చున్నది సైకిల్ ట్రాక్ దగ్గర. ఈ ట్రాక్ మీద ఎప్పటికి ఆల్వేస్ ఎలక్ట్రిక్ సైకిల్స్, ఎలక్ట్రిక్ బైక్స్ వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక పెద్ద ఆయన వెళ్ళినట్టుగానే. అండ్ అట్లనే పిల్లలకైతే స్ట్రోలర్స్. ఈ ట్రాక్ మొత్తం రూఫ్ టాప్ ఉంటుంది కన్ఫామ్గా. ఎందుకంటే మనకి వర్షం పడుతూనే ఉంటుంది, అప్పుడప్పుడు ఎండ కొడుతూనే ఉంటుంది. సో సేఫ్టీ కోసం మనకి ప్రతి దగ్గర సింగపూర్లో అలానే ఉంటాయి. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.